ఆ! ఇది మనం తప్పకుండా చెప్పుకోవాలి. ఎందుకంటే కల్తీ తిని బతికేస్తున్నాం. ఆహార కల్తీలో టాప్‌లో తెలుగు రాష్ట్రాలు. రెండవ స్థానంలో తెలంగాణ, నాలుగో స్థానంలో ఏపీ. సగటున 22% కల్తీ ఆహార పదార్థాలే. కల్తీ, కల్తీ, కల్తీ పొద్దుగాల తాగే పాలు కల్తీ, రోజు తాగే నీళ్ళు కల్తీ. కల్తీ, కల్తీ, కల్తీ పొద్దుగాల తాగే పాలు కల్తీ, రోజు తాగే నీళ్ళు కల్తీ. కూరలేసుకునే కారము కల్తీ, కూరలేసుకునే కారము కల్తీ, కూరలేసుకునే కారము కల్తీ, పోపునేసుకునే పసుపు కల్తీ. అన్నీ కల్తీ, అన్నీ కల్తీ. ఆఖరికి మనిషి మెదడు కల్తీ, కల్తీ, కల్తీ. ఆఖరికి వస్తారకల్లా మనిషి మెదడు కూడా కల్తీ అయిపోయింది. ఇక గందుకనే ఇవాళ మహాపత్రిక మీకు ఒక రామసక్కని వార్త పట్టుకొచ్చింది. ఒకవైపు వాతావరణంలో కాలుష్యం పెరిగిపోయి ప్రజారోగ్యం గాలిలో దీపంగా మారింది. అంతే కదా. బుయ్య బుయ్య మోటార్ల సప్పుడు పట్నం నిద్రపోయేదెప్పుడు, దుమ్ము ధూళి పానమంతా గాలి గాలి, దుమ్ము ధూళి పానమంతా గాలి గాలి. అంతేనా కాదా? ఇక ఈ కథ రోజు ఉన్నదేనా మనం చూస్తూనే ఉంటుంది. గీడికెళ్ళి గాడికి 2 కిలోమీటర్లు నడిస్తే ముక్కుల నల్లగా ఇంత ఇంత వేరుకుంటుంది తెవడ. ఇట్లా జీస్తే నల్లగా కింద పడుతుంది. ఇక మరి అది ఊపిరితిత్తులు పోయి ఏం చేస్తుంది? దాని పని అది చేస్తుంది, రోగాన్ని తెప్పిస్తుంది, మనసమన వండ పెడుతుంది. ఇప్పటికే ఈ వాతావరణంలో కాలుష్యం పెరిగిపోయి ఆగమాగం జగన్నాథం అవుతుంది. అంటే ఇంట్లో దీనికి తోడు ఏమవుతుందయ్యా అంటే కట్టడి లేని కల్తీ ఆహారంతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు తప్పదని హెచ్చరికలు వస్తున్నాయి. ఆహార పదార్థాల తయారీలో, వాటిని నిల్వ చేయడంలో, ప్యాకింగ్లో, తయారీ కోసము నూనెలు, కారం పొడి, పిండి పదార్థాలు, పసుపు, మసాలా వంటివి అన్నీ ప్రస్తుతం కల్తీ అవుతూనే ఉన్నాయి. ఇగో ఇది కథ. అయితే మహానగరాలు, పట్టణాలు, గ్రామాలు అని తేడా లేకుండా ఆహార పదార్థాల విక్రయాలు భారీగా పెరిగిపోయాయి. ఎక్కడ పడితే అక్కడ బిర్యానీ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్, టిఫిన్ సెంటర్లు రాత్రి పగలు అనే తేడా లేకుండా అందుబాటులో ఉంటున్నాయి. ఇక సిటీల్లో అయితే ఇంట్లో వంటలకు స్వస్తి పలికి ఉదయం టిఫిన్లు మొదలు రాత్రి భోజనం వరకు అన్నీ బయటనే కానిస్తున్నారు ఎందరో. మందుబాబులకైతే చెప్పాల్సిన పనే లేదు. ఏం తింటున్నాము, ఏం తాగుతున్నాము అన్న విషయం కూడా వాళ్ళకి ఆలోచనకు వచ్చే పరిస్థితులు లేవు. ఇదే అదునుగా చేసుకొని నాణ్యతను పట్టించుకోకుండా అడ్డగోలుగా ఆహార పదార్థాలను కల్తీ చేసేస్తున్నారు. పానీపూరి ఎంత కమ్మగా ఉంది. ఆడ మోడీల కంపు, ఈడ పానీపూరి డబ్బా. ఇక దోమలు ఈగలు ఆడ సంసారం చేస్తుంటాయి, అండ్లకు పోయి వస్తుంటాయి, అండ్లకెళ్ళి ఇండ్లకు వస్తుంటాయి, ఇక ఇండ్ల ఆగుతుంటాయి. ఎంత ముద్దుగుందే పానీపూరి. గా మూల మీద గా ఆడకట్టుకు గా మూల మీద పానీపూరి డబ్బా, పానీపూరి షాపు, పానీపూరి బండి ఉంటుంది, పోయి తిందామా అనే పోరగాళ్ళు. హాస్టళ్ళల్లో ఉండే పోరగాళ్ళు అయితే మొత్తం దీనికే కాబడ్డారు. పట్నం హైదరాబాద్లో హాస్టళ్ళల్లో ఉండే పోరగాళ్ళు మాత్రం దీనికి ఇవ్వబడరు. ఎందుకంటే స్వయంగా నేను కూడా చూసిన. ఆడంగా పోతుంటే పోరగాళ్ళు ఆ హాస్టళ్ళల్లో ముందే పెట్టుకుంటారు ఈ డబ్బాలు, పానీపూరి డబ్బాలు. ఇక రోడ్ల మీదనైతే నీ దండం పెడితే ఇక ఇదే కథ. గింతంత ఫుట్పాత్ దొరికించుకుంటారు. ఇక దాని మీద ఇక గిసవంటి పెడతారు. ఇక అయ్యా ఇక ఆ నూనె నీ దండం పెట్టి నెలల కొద్దిగా మసిలి అందులో వచ్చిపోయే వాహనాల దుమ్ము ధూళి చెడ్డ పడ్డ ఇక అందులో పడుతుంటుంది. ఇక ఆయన నెల సంది దానికి ఇట్లా గంటి మీద తిప్పుకుంటా ఇక అందులో వేసి బజ్జీలు, ఉల్లిగడ్డ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, పూరీలు, మన్ను, మషాడం, ఇక అందులో ఇంకేమంటారుగా వాటిని నాకేం అనొస్తలేదు. రకరకాల పిండి వంటలు అందులో వేసి ఇక వాటిని ఇక దేవుతా ఉంటారు నెలల కొద్దిగా మసిలిన.
ఇక అదే ఒకటి కాకుండా కూడా ఇలా ఈ పిండి అని ఆ పిండి, ఆ పిండి అని ఈ పిండి, అందులో ఏది కలుపుతారో, ఏం నూనె పోస్తారో, ఏ పిండి కలుపుతారో, ఏం చేస్తారో ఎవరికి ఎరక, భగవంతునికి ఎరక. పోతివి లటాలట మింగితివి, అది లోపలికి పోయి దాని పని అది చేస్తుంది. ఇక రోగాలు రావాలంటే ఎందుకు రావు? వచ్చానో వచ్చానో నా పాలం ఇట్టాయనో, కాళ్ళు తిమ్మిర్లో ఎముకలు గుంజుతున్నాయో, బొక్కలు లాగుతున్నాయో, నరాలు ఎకటెటో అవుతున్నాయో, ఇక గీ కథ. ఇక లోపల కూడా పేగులకి ఏమో ఆయే, లివర్కి ఏమో ఆయా అంటే మరి అడవైన తిండి తిని, కల్తీ తిండి తిని జనాలు ఆగమైపోతుర్రట. ఎన్నో స్థానము? 2వ స్థానంలో తెలంగాణ. ఇక తెలంగాణ కోళ్ళాగలు మొయ్యిన మూత మోగించుకుంటే తింటుర్రు బజార్లో పోయి. ఈ ఇంటి కూడు వారది, ఇంట్లో పిల్లం ఉంటే తినరు. ఏం కూర అనేవే నువ్వు, ఏం బువ్వ అనేవే, సపిడి పువ్వా, సపిడి బువ్వా, గిట్ల పంచాది పెట్టుకొని ఇక రోడ్ల మీదే తింటుర్రట. రోడ్ల మీదే మరి అలా ఈ టేస్టింగ్ పౌడర్ వేస్తుర్రా, దానికి రుచికి మరి ఇంకేమన్నా వేస్తుర్రో ఏం కథో కానీ దాన్ని మరిగిర్రు. కానీ అది నాణ్యత లేని ఆహారం అనేది మాత్రం గ్రహించలేకపోతుర్రు. రోడ్ల మీద దుమ్ము ధూళి మన్ను మషాడం అందులో మొత్తం పడి అది అందులో మిక్స్ అవుతుంది అనేది కూడా ఆలోచన లేకుండా పోతుంది. అడ్డమైన తిండి తిని, కల్తీ తిండి తిని మరి ఈ రకంగా రోగాల పాలవుతురు. కాబట్టి ఇవాళ మీకోసము మహాపత్రిక ఒక రామసక్కని ముచ్చట మాత్రం ముంగటేసింది. ఇప్పటికైనా ఇగో తమిళనాడు నెంబర్ 1 అట వాయ్యా, తెలంగాణ నెంబర్ 2. ఇంకా తమిళనాడులో ఇంకా మూత మోగిస్తున్నాయట కోళ్ళాగలు, మొత్తం రోడ్ల మీదనే వ్యవహారం. అడుగున బుడియబావులు అన్నట్టు ఇక అడుగున గిసమంటి రోడ్ల మీద ఓటలు పెట్ట, ఇక వీళ్ళ అందులో తిల్లా ఇక ఈగలు దోమలు ఇలా గబ్బు కొడుతుంటాయి. ఇక ఆన్య కథ, ఆన్యకు అడుగుతారు, ఆన్య మోరీలు, ఆన్య కథ. ఇక ఇటు అటు కల మీద ఇక ఇతరంగా రోడ్డు, ఇక వీళ్ళు దేవ అని అయ్య బోండాలు. ఇప్పటికే డాక్టర్లు ఏమంటారు, అరే రామచంద్ర మీరు అడ్డగోలిగా ఆయిల్ ఫుడ్ తినకుర్రా, ఆయిల్ ఫుడ్ తింటే అడ్డమైన రోగాలు వస్తున్నాయి, ముఖ్యంగా గుండె జబ్బులు వస్తున్నాయి, గుండెపోట్లు వస్తున్నాయి. పైలం తస్మాత్ జాగ్రత్త అని డాక్టర్లు మరో మొత్తుకొని చెప్తుర్రు. అయినా మన కోళ్ళాగలు ఊకుంటాయా? ఏమైనా నూనె వస్తువే కావాలి నా వీటికి, అదైతేనే లోపలికి నూకుతుంది. ఇది కథ మొత్తానికైతే గిట్ట నడుస్తుంది. మరి మీ ఇష్టం, మేమైతే చెప్పగల తిరిగి చెప్తున్నాం, తర్వాత మీ ఇష్టం. ఈ క్రమంలోనే 2021-24 మధ్య దేశవ్యాప్తంగా సేకరించిన ఆహార పదార్థాల నమూనాలు, అందులో కల్తీగా తేలిన నమూనాల వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రాల వారీగా ఇటీవల పార్లమెంటుకు నివేదించింది. చూసిరా లెక్కలతో సహా. ఆహార భద్రతా అధికారులు గత 4 ఏళ్లలో దేశవ్యాప్తంగా సేకరించిన ఆహార నమూనాల్లో సగటున 22% కల్తీవే ఉండటం అందరికీ షాకు ఇస్తుంది. అమ్మ, ఈ లెక్కల ప్రకారం ఆహార కల్తీలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు టాప్లో నిలిచాయి. ఆహార కల్తీలో దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు 20% సగటుతో దక్షిణాది రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉంది. తమిళనాడు మూత మోగుతుంది. 14%తో తెలంగాణ 2వ స్థానంలో నిలిచింది. గాలి మొత్తం కలుషితమైంది, నీళ్లు కలుషితమైనవి, ఆఖరకొస్తరకల్లా రోజు తినే తిండి కూడా మరి ఈ రకంగా కలుషితం అవుతుంది. కాబట్టి జర్ర కనిపెట్టుకొని తిరుగుర్రు, లేకపోతే మీ పానాలు స్వాహ. గోవిందా గోవిందా. ఇక ఆ తర్వాత 13.11%తో కేరళ, 9%తో ఆంధ్రప్రదేశ్, 6.30%తో కర్ణాటక తర్వాతి స్థానంలో నిలిచాయి. ఈ లెక్కలు చూసి ప్రజలు సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నిబంధనలకు పాతరేస్తూ నామమాత్రపు తనిఖీలు చేయకుండా కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. లైసెన్సుల జారీ విషయంలోనే మరింతగా నియమాలు అమలు చేయాలని అంటున్నారు. ఇక మరి అధికారులు కూడా అధికారులారా జర్ర మీరు కూడా మరి ఎవరైతే ఈ రకంగా చేస్తున్నారో, ఈ రకంగా కథ గమ్మించి ప్రజల ప్రాణాలతోటి చెలగాట వాడుతున్నారో, జర్ర మీరు కూడా కొంచెం అటు కథ కనిపెడితే జర ఆ కోళ్ళగాలకు కూడా భయం భక్తి ఉంటుంది. జర షెడ్డో పడ్డో మరి ఏమన్నా ఒక వ్యవహారం, ఒక నాణ్యత గల భోజనం అందిస్తారో ఏమో. మొత్తానికైతే ఈ రకంగా మరి ఇక కల్తీ అని కల్తీ తిని బతికేస్తున్నామని ఈ రకంగా మరి సర్వేలల్లో తేలుతుంది, లెక్కలల్లో తేలుతుంది. ఈ రకంగా గాలి కలుషితం అయ్యి ఇప్పటికే ఊపిరితిత్తుల రోగాలు వస్తున్నాయి. అయితే
మళ్ళీ ఇదోటి తిండి కల్తీ అయ్యి ఈ రకంగా నానా రకాల రోగాలు వస్తున్నాయి. జర తస్మాత్ జాగ్రత్త, కనిపెట్టుకొని తిరుగుర్రి, జర ఆరోగ్యంగా ఉండుర్రి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంది.